ఓం శాంతి. ఈరోజు ప్రపంచంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. వాటన్నిటికీ కారణం బాహ్యంగా చూస్తే వైరస్, బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు అని అంటూ వచ్చారు. కానీ వాటి యొక్క ప్రభావం ఇంకా పెరుగుతోంది అంటే దానికి కారణం మన మనసులోని భయం. ప్రతిదానికి భయపడడం మనకి అలవాటైపోయింది. ఎవరైనా కోపం చేసినా భయం, ఏదైనా టెన్షన్, స్ట్రెస్ లాంటి పరిస్థితులు వచ్చినా భయపడిపోతూ ఉంటాం. ఈ భయం అనేది మన శరీరంలో అనేక రకాల రసాయనాలను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఈ భయం శరీరం మీద చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ భయం మనలో రోగనిరోధక శక్తిని తగ్గించేస్తుంది. ఇప్పుడు ఈ భయాన్ని మనం సమాప్తం చేసుకోవాలి. అప్పుడే మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మనసు యొక్క ప్రభావం శరీరం మీద చాలా పడుతుంది. కాబట్టి మనసుని మనం దృఢంగా, శక్తిశాలిగా చేసుకున్నట్లయితే మన శరీరం పైన దాని ప్రభావం పాజిటివ్గా ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ పరిస్థితుల్లో కూడా విల్ పవర్ తోటి, పాజిటివ్ శక్తితోటి బయటపడిన వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మనం ఈ యొక్క విల్ పవర్ని పెంచుకోవాలి. ఇది పెరగాలి అంటే మనతో మనం మాట్లాడాలి. మనం పరమాత్మ నుండి, సర్వశక్తివంతుడైనటువంటి భగవంతుడి నుండి శక్తి తీసుకోవాలి. ఈ ప్రాక్టీస్ మనం ఇప్పుడు చేద్దాం. ఓం శాంతి. అందరూ స్థిరంగా, ఏకాగ్రంగా కూర్చోండి. ఇప్పుడు మీ యొక్క కాళ్ళను, చేతులను లూజ్గా వదిలేసేయండి. రిలాక్స్గా వదిలేసేయండి. మీ శరీరం యొక్క మధ్య భాగాన్ని కూడా రిలాక్స్ చేయండి. మీ యొక్క తల భాగాన్ని రిలాక్స్ చేయండి. పూర్తి శరీరాన్ని రిలాక్స్డ్గా, లూజ్గా వదిలేసేయండి. శరీరంలో ఒక చైతన్యమైన శక్తి ఉంది. అదే నేను. మనసులో సంకల్పాలు తీసుకుంటూ ఉండండి. నేను ఒక చైతన్యమైన శక్తిని. ఈ పూర్తి శరీరంలో నేను భృకుటి మధ్యస్థానమైన రెండు కనుబొమ్మల మధ్యలో విరాజమానంగా మెరుస్తూ ఉన్న నక్షత్రాన్ని. ఈ మొత్తం శరీరం పైన నేను యజమానిని. పూర్తి శరీరాన్ని రిలాక్స్ చేస్తున్నాను. ఇప్పుడు నేను నా యొక్క వాస్తవమైన స్వరూపాన్ని అనుభూతి చేస్తున్నాను.
నేనెవ్వరికీ పతిని కాను, కొడుకుని కాను, బాస్ని కాను. నేనెవ్వరికీ పత్నిని కాను, కూతుర్ని కాను, తల్లిని కాను. నేను ఒక పాయింట్ ఆఫ్ లైట్. నా యొక్క పోస్ట్, పొజిషన్ అన్నిటినీ మర్చిపోతున్నాను. ఇవేవి నేను కాను. నేను ఒక పాయింట్ ఆఫ్ లైట్. ఒక ఎనర్జీ. నేను ఒక శక్తిని. నా అంతర్గతంలోనికి నేను ప్రవేశించి నా యొక్క మనస్సుని చాలా శీతలంగా, కామ్గా చేస్తున్నాను. లోపల ఉన్న అంధకారమంతా సమాప్తమైపోయేలాంటి జ్యోతి ప్రకాశం నాలో వెలుగుతూ ఉంది. అది నేను గమనిస్తున్నాను. నేను అత్యంత ప్రకాశ స్వరూపాన్ని. ఈ దేహాన్ని కాను. ఈ దేహంలో మెరుస్తున్న ఆత్మని. నా ముందర సర్వశక్తివంతుడు పరమాత్మ, స్వయం భగవంతుడు. అనంతమైన శక్తి కిరణాలతో సూర్యుడి వలె ప్రకాశిస్తున్నాడు. ఆ ప్రకాశమయ కిరణాలు ఆత్మనైన నాపై పడుతూ ఉన్నాయి. నా అంతరాళంలోనికి ప్రవేశిస్తున్నాయి. ఈ అంతర్గతంలో శక్తి కిరణాలన్నీ నాలో పూర్తిగా నిండుతూ నా మనస్సును తేజోవంతంగా చేస్తున్నాయి, శక్తిశాలిగా చేస్తున్నాయి. పరమాత్మ యొక్క సర్వశక్తివంతమైన కిరణాలు ఆత్మనైన నాపై పడుతూ నన్ను ఒక దివ్యమైన
శక్తి పుంజంగా తయారు చేస్తున్నాయి. ఈ శక్తి కిరణాలు ఈ శరీరం అంతా వ్యాపిస్తున్నాయి. శరీరంలోని ప్రతి అవయవము శక్తిశాలిగా, ప్రకాశవంతంగా తయారవుతుంది. అవయవాలన్నీ ప్రకాశంతో నిండిపోతున్నాయి. ఈ శరీరం అంతా పరమాత్మ యొక్క శక్తితో సంపూర్ణంగా సంపన్నంగా తయారవుతుంది. పరమాత్మ శక్తి కిరణాలలోనే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి అన్నీ ఉన్నాయి. ఈ విటమిన్స్ అన్నీ నా యొక్క శరీరంలో ప్రవేశిస్తూ ఎక్కడ ఏది అవసరమో అక్కడికి వెళ్తున్నాయి. శరీరాన్నంతా దృఢంగా చేస్తున్నాయి. ఎలాంటి లోపము లేకుండా శక్తిశాలిగా, ప్రకాశవంతంగా తయారు చేస్తున్నాయి. అన్ని రకాల విటమిన్స్తో పరమాత్మ నాలో సంపూర్ణ ఆరోగ్యాన్ని, సర్వశక్తులను నింపుతున్నారు. ఓం శాంతి.